సింపుల్ హార్మోనిక్ మోషన్. మీకు సింపుల్ హార్మోనిక్ మోషన్ డెఫినేషన్ ఏంటంటే అమ్మా, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉంటే మోషన్ ఎనీ డిస్ప్లేస్మెంట్ బై టైమ్ గివ్స్ వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ గివ్స్ యాక్సలరేషన్. Change in velocity gives acceleration. If a pendulum undergoes oscillations, then automatically that consists of acceleration. Acceleration is directly proportional to, in simple harmonic motion, the acceleration of the body is directly proportional to displacement, and it is directed towards its mean position. Mean position means, if you consider a simple pendulum, the pendulum is in rest position, then the bob is at rest. That place is called as mean position. That means if you start oscillating that simple pendulum, then automatically that wants to come in its towards its mean position. That is acceleration is directly proportional to displacement and is directed towards its mean position is called simple harmonic motion. మనం రకరకాల టైప్స్ ఆఫ్ మోషన్, ట్రాన్స్లేటరీ మోషన్, రొటేటరీ మోషన్, చాలా రకాల మోషన్స్ చూస్తాం. వాటిలో వన్ టైప్ ఆఫ్ మోషన్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇన్ దట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ యాక్సలరేషన్, త్వరణం. యాక్సలరేషన్ అంటే ఏంటమ్మా? త్వరణం. ఈ డిస్ప్లేస్మెంట్ ఉంటే వెలాసిటీ ఉంటుంది. వెలాసిటీ బై టైమ్ గివ్స్ డిస్ప్లేస్మెంట్. చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైమ్ గివ్స్ యాక్సలరేషన్. If a body is in motion, then automatically that body consists of acceleration. That acceleration is directly proportional to its displacement. Displacement ante telusu kada, shortest path covered by a body, that is called as displacement, and it is directed towards its main position is called simple harmonic motion. ఇప్పుడు మనం ఈ స్ప్రింగ్ని చూస్తున్నాం. ఈ స్ప్రింగ్లో ఏముందమ్మా? మనం మామూలుగా ఒరిజినల్ పొజిషన్ అయితే ఇది. దానికి ఏముంది? మనం సెట్ చేసాం. ఏంటి? లాగాలి కదా, ముందు ఫోర్స్ అప్లై చేయాలి కదా. ఫోర్స్ అప్లై చేస్తే దాన్ని స్టార్ట్స్ వైబ్రేటింగ్. దెన్ దిస్ ఫోర్స్ అప్లై చేసాం. ఇక్కడ మనం లాగడం అంటే వీఆర్ అప్లయింగ్ ఫోర్స్. దెన్ ఆటోమేటికల్లీ ద పొజిషన్ ఆఫ్ ద స్ప్రింగ్ చేంజెస్. దెన్ వాట్ ఆర్ ద కండిషన్స్? ఈ స్ప్రింగ్కి ఏం కండిషన్స్ ఉండాలి? ఈ పెండులంకి ఏమేం కండిషన్స్ ఉండాలి? ద సిస్టమ్ షుడ్ హ్యావ్ రెస్టోరింగ్ ఫోర్స్. అంటే లాగ్గానే మళ్ళీ అది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒకే ఇలాగే ఒరిజినల్ రావడం ఇలా ఒరిజినల్ కండిషన్కి వచ్చేసింది అనుకోండి, మనం అప్లై చేసిన ఫోర్స్ వేస్ట్ అయిపోతుంది. రెస్టోర్ అంటే తనలో ఉంచుకోకుండా బయటికి ఒకసారిగా తోసేస్తే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. అది మనకి యూజ్ లేదు. ఏమవ్వాలి? దానిలో ఫోర్స్ ఉంచుకొని సెట్స్ ఆసిలేషన్స్ క్రియేట్ చేయాలి. ఉంచుకోలేదనుకోండి, ఒక్కసారి బయటికి తోసేసింది అనుకోండి, మళ్ళీ ఇదే పొజిషన్కి వస్తుంది. సో అలా ఉండకుండా ద సిస్టమ్ షుడ్ హ్యావ్ రెస్టోరింగ్ ఫోర్స్. దానిలో ఫోర్స్ ఉంచుకొని ముందుకి వెనక్కి జరిగే గుణం ఉండాలి. ద సిస్టమ్ షుడ్ హ్యావ్ ఇనర్షియా. మార్నింగ్ చెప్పాను మీకు ఇనర్షియా అంటే. ఇనర్షియా అంటే ఏంటమ్మా? బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ నేచర్ ఇట్ వాంట్స్ టు బీ ఇన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. అంటే మూవ్ అవుతా ఉండటానికి ఇష్టపడుతుంది, లేకపోతే ఖాళీగా రెస్ట్లో ఉంటే రెస్ట్లో ఉండటానికైనా ఇష్టపడుతుంది. ఇది ఆల్రెడీ ఇనీషియల్లీ ఎట్ రెస్ట్. ఇట్ వాంట్స్ టు బీ ఇన్ ఇట్స్ రెస్ట్ పొజిషన్. అందుకే ముందుకి వెనక్కి రావాలనుకుంటుంది. వెనక్కి రాగానే రెస్టోరింగ్ ఫోర్స్ మళ్ళీ ముందుకు జరుపుతుంది. ఇలా సెట్స్ ఆసిలేషన్స్ అనమాట. ఇనర్షియా. ద సిస్టమ్ షుడ్ బి ఫ్రిక్షన్లెస్. ఫ్రిక్షన్ కనుకుంటే ఏమవుతాయి? కొద్దిసేపటికి ఆసిలేషన్స్ ఆగిపోతే దట్ టైప్ ఆఫ్ ఆసిలేషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ డాంప్డ్ ఆసిలేషన్స్. మనం ఇప్పుడు ఓన్లీ సింపుల్ హార్మోనిక్ మోషన్, సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ గురించి చదువుకుంటున్నాం కాబట్టి దీనిలో ఫ్రిక్షన్ లెస్ ఉండాలి. మనకి తర్వాత వచ్చే క్లాసుల్లో మనం డాంప్డ్ చదువుతాం. డాంప్డ్ చదివేటప్పుడు ఫ్రిక్షన్ ఉంటుంది. ఫ్రిక్షన్నే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రిక్షన్ అని ఇంకొక టర్మ్ మనం యాడ్ చేసుకుంటాం. దీంట్లో ఈ కండిషన్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్కి ఉండాల్సిన కండిషన్స్. దెన్ వాట్ ఈజ్ హుక్స్ లా అమ్మా? హుక్స్ లా మనం అప్లై చేసాం, ఫోర్స్ అప్లై చేసి లాగాం. అప్లై చేస్తే ఏమైంది? స్ప్రింగ్ పొడవు పెరిగింది, అంటే డిస్ప్లేస్ అయింది. ఒరిజినల్ పొజిషన్ నుంచి డిస్ప్లేస్ అయింది. ఫోర్స్ అప్లైడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, వాట్ ఈజ్ హుక్స్ లా? ఫోర్స్ అప్లైడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్.
the restoring force, the force that is applied to spring directly proportional to its displacement. If the spring is unstretched, there is no net force on the mass or system is in equilibrium. దాని మీద మనం ఏం చేయాల, అలా వదిలేసాం, లాక్కుండా ఫోర్స్ ఏం అప్లై చేయకుండా ఉంటే దాంట్లో ఒరిజినల్ పొజిషన్లోనే ఉంటుంది. ఇప్పుడు ఏమైనా డిస్ప్లేస్మెంట్ ఉందా? చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అనేది లేదు, అలాగే దాని ఒరిజినల్ పొజిషన్లో ఉంటుంది. ఇఫ్ యూ అప్లై ఫోర్స్, then automatically that undergoes some displacement. Change in length will occur. That change in length is called as displacement. Then force applied is directly, what is Hooke's law? Force applied is directly proportional to displacement. If the mass is displaced from its equilibrium position, the spring will exert a restoring force, which is the force that tends to restore in its equilibrium position. That is called as inertia, wants to be in its ఒరిజినల్ పొజిషన్. అంతే, మళ్ళీ వెనక్కి రావాలి, ఆ రెస్టోరింగ్ ఫోర్స్ మళ్ళీ ముందుకు నెట్టింది. దట్ సెట్స్ ఆసిలేషన్స్. దట్ ఈస్ హియర్ ఎఫ్ ఈస్ ఫోర్స్ అప్లైడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలాస్టిక్ ఫోర్స్. అండ్ ఎక్స్ ఈస్ డిస్ప్లేస్మెంట్. ఇందాక చూసాం కదా, స్ప్రింగ్ ముందుకి సాగింది కదా, దట్ ఫోర్స్ ఈస్ కాల్డ్, దట్ ఎక్స్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్. దట్ ఈస్ కే ఈస్ కాల్డ్ యాజ్ proportionality constant or spring constant, that is called as spring constant. ఇప్పుడు మనం యాక్సలరేషన్, ఎక్స్ప్రెషన్ ఫర్ యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్. మనం డెఫినేషన్లో ఏం చేసాం? సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ ద మోషన్ whose acceleration is directly proportional to displacement. whose acceleration is directly proportional to displacement అని చదువుకున్నాం కాబట్టి దీంట్లో మనం చూద్దాం. ఎక్స్ప్రెషన్ చూస్తున్నాం. ఎక్స్ప్రెషన్ ఏంటమ్మా? ఎక్స్ప్రెషన్ మీకు ఆల్రెడీ చెప్పాం. ఎఫ్ రెస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ రిటర్న్ యాజ్ మైనస్ కేఎక్స్. కే ఇందాక చెప్పాం కదా హుక్స్లా, ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్, కే ఈజ్ కాల్డ్ యాజ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, దట్ ఈస్ రెస్టోరింగ్ ఫోర్స్ కాన్స్టెంట్ అని చెప్పాం. దీంట్లో ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది అనేది మనం ఇక్కడ చూస్తే, మైనస్ ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఫోర్స్ ఇన్ దిస్ డైరెక్షన్, ద స్ప్రింగ్ వాంట్స్ టు బి ఇన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. దట్ మీన్స్ ద డిస్ప్లేస్మెంట్, ద ఫోర్స్ ఈజ్ ఇన్ ది restoring force is acting in this direction, and displacement is in the, both are in opposite directions. That is why we are placing that F is directly proportional to minus x and F is equal to minus kx. మనకి తెలుసు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. వాట్ ఈస్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్? rate of change of momentum is directly proportional to force. Rate of change of momentum is directly proportional to rate of change of momentum is directly proportional to force. F is directly proportional to F is directly proportional to change in momentum, mv minus mu by time. దీనిలో m కామన్ తీద్దాం. F is equal to m into v minus u by t. This is Newton's second law of motion. v minus u by t, change in velocity by time gives acceleration. So F is equal to ma. So there are two types of expression. F is equal to minus kx, F is equal to ma. ఈ maని ఇలా రాస్తున్నాం. ఏం రాస్తున్నాం అమ్మా? చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ is velocity. Change in velocity by time is called as acceleration. Acceleration బదులుగా దీన్ని m into d square x by dt square. A can be written as
A can be velocity is equal to displacement by time, dx by dt. Then V is equal to A is equal to dV by dt. dV by dt. Combining these two equations, A is equal to ఏమొచ్చిందమ్మా d by dt of vకి బదులుగా dx by dt. అదేమైంది dx by dt d by vకి బదులుగా రాసాం. v ఈజ్ ఈక్వల్ టు ముందు ఆ రెండు ఈక్వేషన్స్ని క్లబ్ చేయండి. క్లబ్ చేస్తే ఏమైందమ్మా a ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ x by dt స్క్వేర్. దాన్నే ఇక్కడే ఎలా రిప్రజెంట్ చేశారు d స్క్వేర్ x by dt స్క్వేర్. దాన్ని a ఈజ్ ఈక్వల్ టు ఎలా రిప్రజెంట్ చేశారమ్మా a ఈజ్ ఈక్వల్ టు x డబల్ డాట్ d స్క్వేర్ ఇలా రిప్రజెంట్ చేశారు. x ఈజ్ ఈక్వల్ టు అదేంటమ్మా టూ డాట్స్ ఎలా వచ్చినాయి d స్క్వేర్ x by ఫస్ట్ డిఫరెన్షియేషన్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ అని. కంబైనింగ్ దీస్ టూ ఈక్వేషన్స్, ఈ రెండింటిని కంబైన్ చేసాం. కంబైన్ చేస్తే ఏమైందో చూడండి, రెండింటిని కంబైన్ చేస్తే ఏమైంది a ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -x. ఇదే కదా acceleration is directly proportional to displacement, and towards its mean position, always directly proportional to displacement, and acceleration is wants to move in its towards its mean position. That means x is minus అందుకు వచ్చింది. ఈ రెండింటిని క్లబ్ చేద్దామమ్మా. ఈ రెండింటిని క్లబ్ చేస్తే ఏమొస్తుంది, ఈ రెండింటిని క్లబ్ చేయండి. m ఇంటూ ఎక్స్ డాట్కి బదులుగా d స్క్వేర్ x by dt స్క్వేర్ ప్లస్ kx, దీన్ని ఇటు తీసుకెళ్ళాను, ప్లస్ kx ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇదే కదా మనకి దీన్నే ఇలా రాస్తున్నాం, d స్క్వేర్ x by dt స్క్వేర్ ప్లస్ k by m. ఈ mని మొత్తాన్ని ఈక్వేషన్ mతో డివైడ్ చేసాము. మొత్తం ఈక్వేషన్ని mతో డివైడ్ చేసాం. దట్ ఈస్ k by m ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏమైంది, d స్క్వేర్ x k by m ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. ఇది k by mని ఒకటి అనుకుందాం. k by m ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. దాన్నే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు k by m. దీన్ని d స్క్వేర్ x by dt స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం సొల్యూషన్ ఈ ఫార్ములానైనా తీసుకోవచ్చు. x ఈజ్ ఈక్వల్ టు a cos ఒమేగా t ప్లస్ 5 అయినా అనుకోవచ్చు. ఆర్ ఏ ఈ పవర్ లాంబ్డా t అయినా అనుకోవచ్చు. ఏ ఈ పవర్ లాంబ్డా t ఏదైనా మీ ఇష్టం. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోనైనా అనుకోవచ్చు, లేకపోతే దీన్ని ఈ ఫామ్లోనైనా x ఈజ్ ఈక్వల్ టు a cos ఒమేగా t ప్లస్ 5 అయినా అనుకోవచ్చు. మనం క్లాస్లో చెప్పినప్పుడు కూడా మనం ఏం చెప్పామంటే x ఈజ్ ఈక్వల్ టు a cos ఒమేగా t ప్లస్ 5 అనే సొల్యూషనే చెప్పాం. ఆ తర్వాత దీనికి సొల్యూషన్, ఇది సొల్యూషన్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, దీన్ని మనం 2 సార్లు డిఫరెన్సియేషన్ చేయండి. 2 సార్లు డిఫరెన్సియేషన్ చేస్తే ఏమొస్తుందో చూడండి. 2 సార్లు డిఫరెన్సియేషన్ చేస్తే ఏమొస్తుంది అనేది చూడండి. x ఈజ్ ఈక్వల్ టు dx by dt. సొల్యూషన్ అది అనుకున్నాం కదమ్మా.
డిఎక్స్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు కాస్కి ఏంటి మైనస్ సైన్ కదా, ఏమొచ్చింది ఇక్కడ మైనస్ ఏ ఒమేగా ఏ ఒమేగా దీనికి కాస్కి ఏంటమ్మా సైన్, సైన్కి మైనస్ వస్తుంది, మైనస్ ఒమేగా టీ సైన్ రాయలేదే, సైన్ ఒమేగా టీ సైన్ ఒమేగా టీ +5 ఈ ఒమేగా టీ ఉంది కదమ్మా, అందుకని ముందు ఒమేగా వేసుకున్నాం, ఒమేగా వచ్చింది కాబట్టి దీన్నే మళ్ళీ డిఫరెన్సియేషన్ చేయండి, d²x/dt². మీరు పెన్ను పెన్సిల్ తీసుకొని నాకంటే ముందుగా చేయొచ్చు, నేను ఈ మౌస్తో లాగి టైం టేకింగ్. ఏమవుతుందో చూడండమ్మా, దీంట్లో ఏమనుకున్నాం, మళ్ళీ సైన్కి ఏంటమ్మా కాస్, మైనస్ ఆల్రెడీ ఉంది ఏ ఒమేగా² కాస్, సైన్కి కాసు, ఇక్కడ ఒమేగా వచ్చింది కదా అదే ముందు వేసేసాను, ఒమేగా టీ +5 దెన్ ఏ కాస్ ఒమేగా టీ +5 ఏమనుకున్నాం ఎక్స్ అనుకున్నాం, దేర్ఫోర్ d²x/dt² ప్లస్ ఒమేగా²x ఈజ్ ఈక్వల్ టు 0, ఒమేగా²x ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేగా మనం k/m ఒమేగా అనుకున్నాం, దట్ ఈస్ k/m ఈజ్ ఈక్వల్ టు ఒమేగా² అనుకున్నాం, k/m ఈజ్ ఈక్వల్ టు ఒమేగా², ఒమేగా² వచ్చేసింది కదమ్మా, k/m ఒమేగా² అనుకున్నాం. ఇది సొల్యూషన్, పర్ఫెక్ట్ x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ +5 ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి దిస్ ఈజ్ ద సొల్యూషన్, పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇదేమవుతుంది, యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. అడేమన్నాడు డెఫినేషన్లో, సింపుల్ హార్మోనిక్ డెఫినేషన్లో, యాక్సలరేషన్ ఆఫ్ ఏ simple harmonic oscillator is directly proportional to displacement. What is x? X is displacement. That means A is directly proportional to ఏమవుతుందమ్మా మైనస్ ఏ కాస్ ఒమేగా టీ, ఏ కాస్ ఒమేగా టీ +5, ఏ కాస్ ఒమేగా టీ +5. సో యాక్సలరేషన్ దీనికి ప్రపోర్షనేట్గా ఉంటుంది, ఇది డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. సో యాక్సలరేషన్ యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్, ఇది డిస్ప్లేస్మెంట్ అయింది. తర్వాత డిస్ప్లేస్మెంట్ అయితే వెలాసిటీ ఏంటి, వెలాసిటీ కెన్ బి ఫౌండ్ బై డిఫరెన్షియేటింగ్ ద డిస్ప్లేస్మెంట్. దీన్ని డిఫరెన్సియేషన్ v ఈజ్ ఈక్వల్ టు కాస్కి ఏంటి ఇందాక చెప్పాను కదమ్మా సైన్, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అదే ఫిక్స్డ్ టర్మ్ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ ముందు వేసుకుంటాం, దట్ ఈస్ ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ. యాక్సలరేషన్ ఇందాక మనం 2 సార్లు డిఫరెన్సియేషన్ చేసాంగా, ఏ ఈజ్ ఈక్వల్ టు -a ఒమేగా² కాస్ ఒమేగా టీ +5. ఇదేమొచ్చింది ఏ ఈజ్ ఈక్వల్ టు ఇందాక మీకు చెప్పాం కదా +ఒమేగా²x ఈజ్ ఈక్వల్ టు 0. ఇది డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్పాం. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా, వాట్ ఈజ్ ఒమేగా? యాంగులర్ ఫ్రీక్వెన్సీ, యాంగులర్ వెలాసిటీ ఆర్ యాంగులర్ వెలాసిటీ, దట్ ఈస్ 2πf, దాన్ని 2πfతో రిప్రజెంట్ చేస్తాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2πf² ఇంటూ ఎక్స్. ఇప్పుడు మనం దానికి యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, సింపుల్ హార్మోనిక్ మోషన్కి ఉండే టర్మ్స్, యాంప్లిట్యూడు, వైబ్రేషను, టైం పీరియడ్, ఇది మనం చూద్దాం. 2πf అని చెప్పాం కదా, t ఈజ్ ఈక్వల్ టు ఒమేగా చెప్తాను మీకు, ఇది వచ్చింది. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ఇట్స్ యాంప్లిట్యూడ్. ఇది చూడండి అమ్మా, ఈ వేవ్లో ఇక్కడ ఉంది కదా వేవ్,
ఇది ఏమవుతుందమ్మా మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. ఇది చూడండి, ఇది మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. ఈ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఈజ్ నోన్ యాజ్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఈజ్ నోన్ యాజ్ యాంప్లిట్యూడ్. ఇది అయితే మేడం ఇక్కడ మధ్యలో ఉండదా అంటే ఇక్కడ చూడండి, దానికంటే తక్కువే డిస్ప్లేస్మెంట్, ఇక్కడ తక్కువే ఎక్కడ చూసినా. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వేవ్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంప్లిట్యూడ్. వైబ్రేషన్ అంటే ఏంటమ్మా? వన్ కంప్లీట్ రౌండ్ ట్రిప్ ఆఫ్ ఏ బాడీ ఇన్ మోషన్. వైబ్రేషన్ వెనక్కి ముందుకి, ఇలా బాడీ ఒకసారి ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి కనుక వస్తే, ఎక్కడి నుంచి మొదలైందో ఆ పొజిషన్కి వస్తే వన్ ఆసిలేషన్ ఆర్ వన్ వైబ్రేషన్. టైం పీరియడ్ అంటే ఏంటమ్మా? టైం రిక్వైర్డ్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ ఆర్ వన్ వైబ్రేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ టైం పీరియడ్. దానికి ఏం చెప్పాం? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆర్ యాంగులర్ వెలాసిటీ అని చెప్పాను. వెలాసిటీ ఏంటమ్మా? యాంగులర్ వెలాసిటీ, ఒమేగా యాంగులర్ వెలాసిటీ. సర్క్యులర్ మోషన్లో అని చెప్పాం కదా, కంప్లీట్ సర్కిల్ ఏమవుతుంది? 2π బై డిస్ప్లేస్మెంట్. సర్క్యులర్ మోషన్లో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? సర్క్యులర్ మోషన్లో డిస్ప్లేస్మెంట్ 2π by displacement 2π by time. This is called as omega, angular velocity or angular frequency. That is angular velocity, omega is equal to 2π by. Then cross multiply చేద్దాం. T is equal to 2π by omega. 2π by ఒమేగా క్రాస్ ఇది ఇటు తీసుకెళ్ళాం, దీన్ని ఇటు తీసుకొచ్చాం. ఏమైందమ్మా ఇప్పుడు? టీ ఒమేగా, వీ నో దట్ ఒమేగా స్క్వేర్. ఇందాక ఏమనుకున్నాం? ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k/m అనుకున్నాం. k/m. ఒమేగా ఏమవుతుందమ్మా అప్పుడు? ఒమేగా స్క్వేర్ k/m అయితే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు k/m అండర్ స్క్వేర్ రూట్. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. టీ ఈజ్ ఈక్వల్ టు 2π by టీ. దీని బదులుగా టీకి బదులుగా రాద్దాం, ఆర్ ఒమేగాకు బదులుగా రాద్దాం. దట్ ఈస్ టీ ఈజ్ ఈక్వల్ టు 2π by స్క్వేర్ రూట్ ఆఫ్ k/m. ఏమవుతుంది? ఇది భిన్నం తిరగబడుతుంది కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ అండర్ స్క్వేర్ రూట్ m/k. భిన్నం తిరగబడుతుంది అనేది మీకు తెలుసు కదా, m/k. దిస్ ఈజ్ టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ హార్మోనిక్ వేవ్. తర్వాత ఏమి ఇచ్చాడమ్మా? ఫ్రీక్వెన్సీ 1 టైం పీరియడ్. ఇది మీకు తెలుసు. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడే కదా చెప్పాను, యాంగులర్ ఫ్రీక్వెన్సీ కెన్ బి రిటర్న్ యాజ్ యాంగులర్ వెలాసిటీ ఆర్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. డిస్ప్లేస్మెంట్ బై టైం 1/t ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రీక్వెన్సీ. 1/t, 1/T, 1/టైం పీరియడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రీక్వెన్సీ. సో దిస్ ఈజ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. ఫేజ్ అంటే మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పామమ్మా, ఇది రివిజన్ క్లాస్ కాబట్టి మళ్ళీ అంత డెప్త్కి వెళ్ళట్లేదు. ఇనీషియల్ యాంగిల్ మేడ్ బై ద వేవ్ ఎట్ ఇట్స్ ఆరిజిన్. ఇనీషియల్ యాంగిల్ మేడ్ బై ద వేవ్ ఎట్ ఇట్స్ ఆరిజిన్. దీనికి ఇలా స్టార్ట్ అయిందనుకోండి, దీని ఫేజ్ ఎంతమ్మా? 0. అదే ఇంకొక వేవ్ దీంట్లోనే రాద్దాం, ఇలా స్టార్ట్ అయింది. ఈ రెండింటికి ఫేజ్ డిఫరెన్స్ ఎంత? ఇదేమో 90, ఇదేమో 0. ఫేజ్ డిఫరెన్స్ 90 అని చెప్పేస్తాం. ఫేజ్ డిఫరెన్స్ మీన్స్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 వేవ్స్. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది. ఫేజ్ అంటే ఏంటి? ఒక వేవ్ ఆరిజిన్ దగ్గర ఇనీషియల్ పొజిషన్లో 0 టైం అప్పుడు చేసే యాంగిల్నే ఇది. మేడం ఇక్కడ యాంగిల్ ఎక్కడ? ఇది 0, ఇది 90, ఇది 180, ఇది 270, ఇది 360. ఏమైందో చూడండి, ఏమైంది? ఇలా మనం సర్క్యులేట్ చేస్తే
ఇది ఏ ఫామ్లో ఉందమ్మా? సర్క్యులర్ మోషన్లో ఉన్నట్టు మనకి. ఫేజ్ అంటే తెలిసింది కదా, ఇనీషియల్ యాంగిల్ మేడ్ బై ద వేవ్ అట్ ఇట్స్ ఆరిజిన్. సో జనరల్ ఈక్వేషన్ ఇందాక మనం ఇదే కదా, ఒమేగా టీకి బదులుగా 2πf రాశాడు. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf కాబట్టి ఎక్స్ డిస్ప్లేస్మెంట్, ఏ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద, యాంప్లిట్యూడ్ అంటే చెప్పాను ఫ్రీక్వెన్సీ, టైం, ఫేజ్ డిఫరెన్స్, ఫేజ్ ఆఫ్ ద ఆసిలేషన్. ఇప్పుడు మనకి వాటికి కాస్ జీరో ఎంతమ్మా? కాస్ జీరో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రాస్తాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీకేమొచ్చింది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఏమనుకోమన్నాం? ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ 5. ఒమేగా టీ ప్లస్ 5. టీ సున్నా. గ్రాఫ్లో చూడండి, గ్రాఫ్లో ఇది టైమ్ వర్సెస్ డిస్ప్లేస్మెంట్, ఎక్స్ యాక్సిస్ మీద టైం తీసుకున్నాం, వై యాక్సిస్ మీద డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాం. ఇక్కడ ఇనీషియల్ పొజిషన్లో ఎంత ఉందమ్మా? 0. టీ సున్నా పెట్టాం. టీ సున్నా పెడితే ఏమైంది? ఇది మొత్తం 5 కూడా సున్నా కాబట్టి దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందమ్మా? ఇది మొత్తం సున్నా అనుకున్నాం అనుకోండి, ఒమేగా టీ ఇక్కడ ఇనీషియల్ పొజిషన్లో టీ సున్నా కాబట్టి 5 కూడా సున్నా, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయిందమ్మా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అందుకనే డిస్ప్లేస్మెంట్ చూడండి, డిస్ప్లేస్మెంట్ యాంప్లిట్యూడ్కి సమానమైంది. యాంప్లిట్యూడ్, సో ఆరిజిన్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఏ దగ్గర మొదలై ఏ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్, దెన్ దిస్ ఈస్. అదే వెలాసిటీ గ్రాఫ్ గీద్దాం. డిఎక్స్ బై డిటి ఈజ్ వెలాసిటీ. డిఎక్స్ బై డిటి ఈజ్ వెలాసిటీ. డిఎక్స్ బై డిటి ఈజ్ వెలాసిటీ. ఏమైందో చూడండి, వెలాసిటీకి దీనికి డిఫరెన్సియేషన్ చేస్తే ఏంటి? మైనస్ ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ ప్లస్ 5. సైన్ ఒమేగా టీ ప్లస్ 5. ఒమేగా టీ ప్లస్ 5. ఇప్పుడు దీనికి సున్నా పెట్టాం, దీనికి సైన్ 0 0, అందుకనే ఇది 0 అయింది. మైనస్ ఉంది కాబట్టి నెగిటివ్ క్వాడ్రంట్లో వేసాం. సైన్ 0 ఇనీషియల్ టైం అప్పుడు 0. సైన్ 90, ఇది మొత్తం ఫేజ్ 90 తీసుకున్నాం అనుకో, ఏమవుతుంది? ఇది డిఎక్స్ బై వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఒమేగా, అంటే నెగిటివ్ మ్యాక్సిమం. అలా మనం యాంగిల్ మార్చుకుంటే ఇది యాక్సలరేషన్కి కూడా గ్రాఫ్ గీసాం. దీన్ని మళ్ళీ డిఫరెన్సియేషన్ చేసాం. డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్. డిటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ ఏ ఒమేగా స్క్వేర్ కాస్ ఒమేగా టీ. దానిలో మనం కాస్ ఒమేగా టీ ప్లస్ 5, ఏమైద్దో చూడండి, డి స్క్వేర్ ఎక్స్ బై, దీంట్లో కాస్ 0 మైనస్ ఉంది కాబట్టి మైనస్ మ్యాక్సిమం. ఇలా గ్రాఫ్ ఇలా. సో డిస్ప్లేస్మెంట్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్. సో డిస్ప్లేస్మెంట్ ఏమో డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం, యాక్సలరేషన్ మ్యాక్సిమం అట్ t ఈజ్ ఈక్వల్ టు 0, వెలాసిటీ మాత్రం 0. దిస్ ఈజ్ యాక్సలరేషన్, displacement, velocity relations.
దీనికి ఎనర్జీ కన్జర్వేషన్, దానిలో ఎనర్జీ కన్జర్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది కనుక మనం తీసుకుంటే ఎఫ్ ఇందాక ఉంది కదా మా ఎక్స్ప్రెషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్. డబ్ల్యూ మనకి తెలుసు, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఎఫ్ ఇంటూ డిఎక్స్, ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఎఫ్ ఇంటూ డిఎక్స్, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అదే వేసింది. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డిఎక్స్. దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డిఎక్స్. పొటెన్షియల్ ఎనర్జీ, కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ ఎనర్జీ. ఏమవుతుంది పొటెన్షియల్ ఎనర్జీ అంటే అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ లిఫ్టింగ్ ఏ బాడీ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ అంటే డిస్ప్లేస్మెంట్. సో యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ మైనస్ ఎఫ్ ఇంటూ డిఎక్స్, ఎఫ్ ఇంటూ డిఎక్స్. దాంట్లో ఏమైందమ్మా, యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డిఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్. సో యూ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మొత్తం ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేస్తే వచ్చింది టోటల్ ఎనర్జీ యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి మొదలవుతుంది 0 టు ఎక్స్. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకేం వచ్చిద్దమ్మా, కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2, దట్ ఈస్ హాఫ్ కే ఎక్స్ స్క్వేర్, హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. దాంట్లో ఏం వేసాడు చూడండి, హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ బై 2. దాంట్లో హాఫ్ కే ఎక్స్ స్క్వేర్, ఎక్స్కి బదులుగా ఇందాక మనం అనుకున్నాం కదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ హోల్ స్క్వేర్. అలాగే కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎంవి స్క్వేర్, కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎంవి స్క్వేర్. ఇందాక వీక్ వచ్చింది కదా మైనస్ ఒమేగా ఏ సైన్ ఒమేగా టీ, దాన్ని హాఫ్ ఎంవి స్క్వేర్ రాసుకుంటే మళ్ళీ ఏమొచ్చిందమ్మా మనకి హాఫ్, ఇదే కదా ఇందాకేమో హాఫ్ ఎంవి స్క్వేర్ రాస్తున్నాను ఉండండి, హాఫ్ ఎంవి స్క్వేర్ కే ఈజ్ ఈక్వల్ టు కేఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్, కేఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్, హాఫ్ ఎమ్ వి స్క్వేర్. వి అంటే ఇందాక వచ్చింది కదమ్మా, వి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 1/2 ఎం, వీకి ఏమొచ్చింది మైనస్ ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ ప్లస్ 5 వచ్చింది కదమ్మా, ప్లస్ 5. ఇప్పుడు ఏం చేయాలి మనం 5 హోల్ స్క్వేర్ రాయాలి, హోల్ స్క్వేర్. ఈ మైనస్ సైన్ కొట్టుకుపోతుంది. దీంట్లో ఈ రెండింటిని కలుపుదాం, కేఈ హాఫ్ కేఎక్స్ స్క్వేర్లో ఎక్స్కి బదులుగా ఏం రాయొచ్చు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ 5. ఈ రెండింటిని క్లబ్ చేద్దాం, ఈ రెండింటిని క్లబ్ చేస్తే ఏమొచ్చిద్దో చూడండి, ఈ రెండింటిని క్లబ్ చేస్తే మనకి ఇది చూడండి, ఇదేమో హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ఎం స్క్వేర్, ఎక్స్ఎం అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, ఇదేమో ఎక్స్ఎం ఏకి బదులుగా ఎక్స్ఎం రాశాడు. ఇదేమొచ్చిందో చూడండి, రెండింటిని క్లబ్ చేస్తే హాఫ్ కేఎక్స్ స్క్వేర్, హాఫ్ కేఎక్స్ స్క్వేర్, హాఫ్ ఎంవి స్క్వేర్, హాఫ్ కేఎక్స్ స్క్వేర్. రెండింటిని యాడ్ చేసాం, రెండింటిని యాడ్ చేస్తే ఏం కామన్గా ఉందమ్మా హాఫ్ కేఎక్స్ స్క్వేర్, హాఫ్ కే ఎక్స్ఎం స్క్వేర్ ఆర్ కే ఏ స్క్వేర్ కామన్గా ఉంటుంది, ఏ స్క్వేర్. దట్ ఈస్ ఈ రెండింటిని క్లబ్ చేస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ 1. సో ఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ కేఎక్స్ స్క్వేర్, దిస్ ఈజ్ కాన్స్టెంట్. ఇది మనకి సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్కి ఎగ్జాంపుల్ ఏంటమ్మా సింపుల్ పెండ్లం. ఇదేం చెప్పామమ్మా, ఇది మెయిన్ పొజిషన్ అంటే, ఇది మెయిన్ పొజిషన్ అంటే ఇది. ఇప్పుడు పెండ్లాన్ని ఇలా లాగుతాం, ఇలా ఫోర్స్ అప్లై చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. దిస్ బాడీ వాంట్స్ టు బీ ఇన్ ఇట్స్ రెస్ట్ పొజిషన్, ఇదే కదా ఇటు రావాలనుకో. మళ్ళీ రెస్టోరింగ్ ఫోర్స్ ఏం చేస్తుంది, రెస్టోరింగ్ ఫోర్స్ ఏం చేస్తుందిరా ఇటు తీసుకెళ్తుంది, ఇక్కడికి బాబు వస్తుంది. సో మళ్ళీ ఇలా, ఇదే కదా సింపుల్ హార్మోనిక్ మోషన్.
ఇది బాడీ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్. యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంటే డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంటే యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ట్రై చేస్తుంది. సో ఆపోజిట్, బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అండ్ యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. Body wants to move in its rest position, that is wants to be in its mean position. These are the required conditions for simple harmonic motion. సో సింపుల్ పెండ్లం ఇది చెప్పాడు కదా, సింపుల్ పెండ్లం ఎగ్జాంపుల్, సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ సింపుల్ పెండ్లం ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని వర్క్ చేసిద్ది అనేది చూద్దాం. టైం అయిపోయింది కాబట్టి ఈరోజుకి నేను క్లాస్ క్లోజ్ చేస్తున్నానమ్మా, ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేది రేపు చూద్దాం అమ్మా. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ రేపు ఎప్పుడన్నా ఖాళీ ఉంటే మనం అప్పుడు ఆ క్లాస్లో చూద్దాం.